హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు నేను మళ్ళీ కొత్త వంటకంతో ముందుకు వచ్చేసాను. అదే క్యారెట్ అండ్ సొరకాయతో హల్వా. సింపుల్గా స్వీట్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఫస్ట్ సొరకాయని సన్నగా తురుముకొని అందులో మీకు నచ్చినంత తగినంత నెయ్యి వేసుకొని ఒక గ్లాసుడు షుగర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాసేపు మనం స్టవ్ మీద పెట్టేస్తే వాటర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత క్యారెట్ కూడా సన్నగా తురుముకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మంచిగా సొరకాయ క్యారెట్ బాగా మగ్గే వరకు షుగర్తో కూడా వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ అన్నీ డ్రై అయిపోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 స్పూన్లు నెయ్యి వేసాం కాబట్టి ఆ నెయ్యితో బాగా దగ్గరికి అయిపోతుంది. ఓ 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి అర్థమైపోతుంది. బాగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేయించుకోవాలి. సన్న మంట పైన పెట్టేసి వేయించేసుకోవాలి. దాని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం బాదం పప్పులు క్రష్ చేసుకోవాలి, జీడిపప్పులు క్రష్ చేసుకోవాలి, కొన్ని గుమ్మడి గింజలు, మీకు ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇప్పుడు దగ్గరికి అయిపోయిన మన సొరకాయ క్యారెట్ హల్వాలో ఇది డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే. అంతే అండి. సూపర్గా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే ఇలా చకచక ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి. జస్ట్ 15 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకొని మన పిల్లలకు పెట్టేయచ్చు. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ, ఈజీగా కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసేసుకొని ఇలా మనం సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఈవినింగ్ టైం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ అలా తింటే చాలా చాలా హెల్తీ టేస్టీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.